జీ తెలుగు న్యూస్ ఇక అప్డేట్స్ చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కు ఈడీ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో కేజ్రీవాల్ ను సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో ఆయన తిహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ లభిస్తుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తనను అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఉదయాన్నే సుప్రీంకోర్టులో కోర్టు స్టార్ట్ అయ్యేదానికంటే ముందుగానే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఈ విచారణలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ పైన గతంలోనే 2 కేసులు నమోదై ఉండడము, ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ 2 దర్యాప్తు సంస్థలు విడివిడిగా అరవింద్ కేజ్రీవాల్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ కేవలం ఈడీ కేసులో మాత్రమే అంటూ కూడా తమ న్యాయవాదులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సిబిఐ తరఫున నమోదు చేసినటువంటి కేసులోనే అరవింద్ కేజ్రీవాల్ ఇంకా కస్టడీలోనే ఉంటారు. ఆ సిబిఐ బెయిల్ కి సంబంధించి దానిపై వాదనలు జరిగిన తర్వాత అప్పుడు కోర్టు నిర్ణయాన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తారా లేదా తిరస్కరిస్తారా అనే దానిపై ఇంకా సిబిఐ కేసులో క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా దర్యాప్తు సంస్థలు నమోదు చేసినటువంటి కేసు నమోదుపై విచారణలో సందర్భంగా ఈ రోజు సుప్రీంకోర్టు తనకు తాత్కాలిక మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసినట్టుగా కూడా సుప్రీంకోర్టు ఇంతకుముందే ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సెక్షన్ 19 ప్రకారంగా ఈ బెయిల్ ధర్మాసనానికి బదిలీ చేస్తా ఉన్నామంటూ కూడా ఈ సమాచారాన్ని తమ న్యాయవాదులకు తెలియజేసినట్టు కూడా సమాచారం అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ కొన్ని రోజుల పాటుగా ఇదే తిహార్ జైల్లో ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు ఇటు సౌత్ రెవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట 2 లోయర్ కోర్ట్స్ లో కూడా అరవింద్ కేజ్రీవాల్ తరఫున బెయిల్ తిరస్కరించడము, మళ్ళీ కొన్ని కారణాలు చూపుతూ తమ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి వెంటనే గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత దానిపైన స్టే విధిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి బెయిల్ పైన స్టే విధిస్తున్నామంటూ కూడా తనను ఇమీడియట్ గా కోర్టు అదుపులోకి తీసుకొని అతన్ని జైల్లోనే పెట్టాలి అరవింద్ కేజ్రీవాల్ ని అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అతన్ని మళ్లీ తిహార్ జైలుకి తరలించడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులందరూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ రోజు కోర్టు న్యాయవాదుల విచారణ, ఆయన వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ కేవలం ఈడీ కేసులో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ కు ఈ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే కేసులో తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ముఖ్యంగా తీవ్ర ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల కవిత సైతం తిహార్ జైల్లో ఇంకా బెయిల్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 110 రోజులు గడిచిపోయింది. కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లోనే ఉంటూ నిన్న మొన్నటి వరకు కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ అక్కడ వెళ్లి కవిత తరఫున న్యాయవాదులతో మాట్లాడి ఈ అంశంపై బెయిల్ వచ్చే విధంగా ఎలాంటి కారణాలు చూపించాలి, చట్టంలో ఎలాంటి మహిళలకు సంబంధించినటువంటి హక్కుల అంశాన్ని తను ఉపయోగించుకుని బెయిల్ ఇవ్వచ్చు అనే దానిపై కూడా కవిత న్యాయవాదులు లీగల్ టీమ్ తో కూడా కేటీఆర్, హరీష్ రావు మొన్నటిదాకా భేటీ అయ్యి వారికి సలహాలు, సూచనలు ఇచ్చి ఈసారి కవిత వేసేటువంటి బెయిల్ పిటిషన్ పై ఖచ్చితంగా బెయిల్ వచ్చే విధంగానే ఆ గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేయండి అంటూ కూడా కేటీఆర్, హరీష్ రావు తమ న్యాయవాదులతో ఈ విషయాన్ని చెప్పి తిరిగి హైదరాబాద్ బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఈ
లిక్కర్ స్కామ్ కేసు విచారణ సందర్భంగా కవితకు కూడా బెయిల్ అయితే రవితేజ బీఆర్ఎస్ నేతలు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో, మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో కొంత హోప్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఎంతవరకు వస్తుంది కవితకు కూడా బెయిల్ అనుకోవాలి? ఎందుకంటే కేసు ఒకటైనప్పటికీ కూడా ఇద్దరి మీద ఉన్నటువంటి ఆరోపణల తీవ్రతలో కొంత వ్యత్యాసం కూడా కనిపిస్తుంది కదా. పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏంటి, ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? కేసు ఒకటైనప్పటికీ నేరాల తీవ్రత వేరే విధంగా ఉన్నాయి. ఇతని పైన మోపినటువంటి అభియోగాలు, కవిత పైన మోపినటువంటి అభియోగాలు విడివిడిగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ పాలసీని అమలు చేయాలంటూ కూడా తను సిఫార్సు చేసినట్టుగా కూడా అతని పైన ఈ అవినీతి ఆరోపణలు, అభియోగాలు మోపి అరవింద్ కేజ్రీవాల్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అదే కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారులంతా కూడా సౌత్ గ్రూప్ ద్వారా, ఇండో స్పిరిట్ గ్రూప్ ద్వారా ఒక టీం ని ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి మద్యం పాలసీలో కూడా తమ వాటా ఏ రకంగా సమకూర్చుకోవాలనే ఒక ఆలోచనతోటే 32% కల్వకుంట్ల కవిత తన పేరు పైన ఆ వాటా రాయించుకుంది. దాంట్లో వచ్చినటువంటి కొంత ఆదాయాన్ని కూడా తన భర్త అనిల్ పేరు పైన హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూములు కొన్నారు అనే దానిపై కూడా సిబిఐ, ఈడీ ఈ అభియోగాలు మోపుతుంది. అరవింద్ కేజ్రీవాల్ పైన మోపినటువంటి అభియోగాలు వేరు, కవిత పైన మోపినటువంటి అభియోగాలు వేరు. ఏది కేసు ఒకటే అయినప్పటికీ విడివిడిగా వీరిపైన ఇన్వెస్టిగేషన్ చేసి వారి పాత్ర ఏంటి అనే దానిపై కూడా కోర్టుకి తెలియజేస్తూ దాని ద్వారా ఎవరు దీంట్లో కింగ్ పిన్, ఎవరు దీంట్లో ప్రధాన నిందితురాలు, ఎవరు ఈ స్కెచ్ అంతా పథకం అంతా వేసింది, ఎవరి స్వలాభం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా జరిపిందంటూ కూడా దర్యాప్తు సంస్థలు ఆ విషయాన్ని కోర్టులో తెలియజేస్తూ దీంట్లో కింగ్ పిన్ గా కల్వకుంట్ల కవిత ఉంది. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదంతా తెలిసే జరిగింది అన్నట్టుగా మాత్రం దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపుతూ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నేత, ఒక పార్టీ అధ్యక్షుడు, ఫౌండర్. అతనికి వచ్చినటువంటి బెయిల్ పై మాత్రం ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. సేమ్ ఇదే గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేసుకుని కవిత విషయంలో కూడా కోర్టు ఈ రకమైనటువంటి మధ్యంతర బెయిల్ ఏదైనా మంజూరు చేయబోతా ఉందా అనేది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ ఊహిస్తా ఉంది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మాత్రం కోర్టు ఏదైనా మధ్యంతర బెయిల్ కవిత కూడా మంజూరు చేయబోతా ఉన్నదని ఒక ప్రచారం అయితే బీఆర్ఎస్ క్యాడర్ ప్రారంభించినట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. కవితకు కూడా ఈసారి బెయిల్ ఇస్తే మాత్రం ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు, ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యక్తులకు బెయిల్ వచ్చినట్టయితే మాత్రం ఈ కేసు ఇక్కడితో ఇంకా నీరు గారినట్టే అనుకోవాలి. ఎందుకంటే దేశ రెవెన్యూ ఆదాయాన్ని గండి కొట్టేటువంటి ప్రయత్నం చేయడము, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి రెవెన్యూనంతా కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి దాంట్లో అధిక వాటాలు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేశారనేది మాత్రం నిందితులపై అనేక అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుని కేంద్ర ప్రభుత్వం అలాగే రవితేజ ప్రధానంగా మొత్తం ఈ సొమ్ము ఎక్కడైతే దుర్వినియోగం అయిందో ఆ సొమ్ముని సొమ్ము రూపంలో ఎక్కడ కూడా దర్యాప్తు సంస్థలు చూపించలేకపోతున్నాయి కదా. కేవలం గోవా ఎన్నికల్లో మాత్రమే వినియోగించారని చూపిస్తున్నారు. ఎక్కడైతే సొమ్ము ఎక్కడ దుర్వినియోగం అయిందో చూపించలేకపోతున్నారో, ఎలా అయితే లంచం పుచ్చుకున్నారన్న అమౌంట్ ను చూపించలేకపోతున్నారో, ఈ నేపథ్యంలో ఎంతవరకు ఈ దర్యాప్తు ముందుకు వెళ్తుంది అనుకోవాలి? సిబిఐ, ఈడీ ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఇంత మేరకు ఈ అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక సొత్తుని రికవరీ చేయలేకపోయారు. కేవలం వారి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. సౌత్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం రూపంలో ఇచ్చారు. ఆ డబ్బులన్నీ కూడా గోవా ఎన్నికల సందర్భంగా ఉపయోగించారు అనేది కూడా వీరిపైన అభియోగాలు మోపారు. కానీ ఆ డబ్బులను ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. కాబట్టి ఆ స్పష్టమైనటువంటి ఆధారాలు దర్యాప్తు సంస్థలు సేకరించలేకపోయాయి. కాబట్టి కేవలం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకునే ట్రాన్సాక్షన్స్, కొంతమంది ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు అప్రూవర్ గా మారి వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకునే కవితను, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం తమ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏదేమైనప్పటికీ డబ్బులు మాత్రం రికవరీ చేయలేదు. అవినీతికి పాల్పడ్డారనే దానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవు. లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనే దానిపై మాత్రం దర్యాప్తు సంస్థలు పక్కగా వారి పాత్ర, వారి ఆధారాలు, వారు అనేక సార్లు భేటీ అయినటువంటి ఫుటేజ్లు, వారి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు, వారు భేటీ అయినటువంటి లొకేషన్స్ అన్నింటినీ కూడా ట్రేస్ చేసి దాన్ని ట్రాక్ చేసి బయటికి తీసి ఇవే ఆధారాల కింద దర్యాప్తు సంస్థలు కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో వీరు ఖచ్చితంగా నేరానికి పాల్పడ్డారు. ఆ కాన్స్పరెన్సీకి వీళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆ స్కామ్ లో వీరి పాత్ర ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలు తేల్చడంతో వీరిద్దరిని కోర్టు
అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించి ప్రస్తుతం జైలుకి తరలించింది. ఒక కేసులో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది, ఇంకో కేసులో పెండింగ్ లో ఉన్నారు. కవిత కూడా 2 దర్యాప్తు సంస్థలు, ఇటు సిబిఐ అటు ఈడీ కూడా మోపినటువంటి కేసుల విషయంలో జరగబోయేటువంటి విచారణ సందర్భంగా కవిత కూడా మధ్యంతర బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.